సూర్య రథంలో స్వామివారు సదా సన్నిహితమై ఉంటారు. మనం రోజు చూసేటువంటి నారాయణుడే సూర్యనారాయణ కూడా మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ప్రత్యక్షమైనటువంటి నారాయణుడుగా భావిస్తాం సూర్యుణ్ణి. అట్టి సూర్యుడిలో కూడా ఉండేటువంటిగా గ్రహించాలి అని ప్రతిరోజు కూడా అర్ఘ్యప్రదానం చెయ్యాలి. యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్తస్య యద్భగ్గః తద్వరేణ్యపడం ఒక సంప్రదాయం. వాస్తవానికి వేగం అనేది ఒక్కటే, ఆయనకు ఒక్కటే గుర్రం. ఇతర గ్రహాలు నెమ్మదిగా సాగుతాయి. ఆ సూర్య నారాయణుడిలో ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి చైతన్యాన్ని మనం చక్కగా భావన చెయ్యాలి అని. అశ్వము అంటే అశ్నుతే గమనే నేత్యస్వ అసు వ్యాప్తం అని గమనంతో వ్యాపించేది అని మనకు చెప్పడం జరుగుతుంది. వ్యుత్పత్తి కిరణాలు గమనంతో వ్యాపిస్తాయి కాబట్టి అశ్వములయ్యాయి. హయః హయతీతి, హయతి గచ్చతీతి హయః తొందరగా పోయేది అని. సప్తిః గుర్రం. మన సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ప్రతి పండుగకు కూడా ఒక విశేషం ఉంటుంది. విశేషించి ఈ 7 కొండలలో వేంచేసినటువంటి వెంకటాచలపతికి సప్త సంఖ్యతో చాలా సంబంధం ఉన్నది. 7 కొండలతో ఉన్నటువంటి ఈ వెంకటాద్రి పర్వతం మీద వేం అంటేనే పాపము అని కటహ తద్దాహకముచ్యతే, పాపాల్ని కాల్చివేస్తారట. ఈ కొండ మీదకు అడుగు పెడితేనే ఆ వెంకటరమణుడు ఈనాడు మనకు ఈ రథసప్తమి పర్వదినం రోజున ఓంకార స్ఫోటనంతా దేవదేవ గోవింద, సూర్యప్రభ వాహనారూఢ గోవింద, శ్రీనివాస గోవింద, సప్తాచలవాస గోవింద, సప్తగిరీశ గోవింద, లక్ష్మీ హృదయవాస గోవింద, శ్రీనివాస గోవింద, వెంకటాద్రివాస గోవింద, ఆనంద నిలయవాస గోవింద, శ్రీనివాస గోవింద, సప్తగిరివాస గోవింద, వేదాద్రివాస గోవింద, సింహాచలవాస గోవింద,